మెదక్ జిల్లా వెల్లుర్తి పోలీస్ స్టేషన్ను తూప్రాన్ నూతన సిఐ రంగకృష్ణ సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైనా అవినీతి అక్రమాలు జరిగితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, వారి పేర్లు బయటకు రాకుండా విచారణ చేపడతామని సిఐ రంగకృష్ణ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం నుండి హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చెప్పిన తర్వాత మొదటిసారిగా వెల్దుర్తి మండలానికి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా అంతా సందర్శించినాం. ఇంకా దీనికి మంచి మంచి సదుపాయాలు ఇంకా వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాలు అందుతున్నాయి. అలాగే ఈరోజు ఇక్కడే వెల్దుర్తి పిఎస్కి చెందిన హోంగార్డ్ లక్ష్మీ నరసింహ మరణించిందని తెలిసింది. ఆమె కూడా ప్రభుత్వం తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఆమెకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా అందుతుంది. అలాగే వెల్దుర్తి ప్రజలు కూడా